వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నేను మీ శ్రావణి. సో హైదరాబాద్ లో ఉన్న స్టూడెంట్స్ అందరి కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ స్ట్రీట్ షాపింగ్, స్ట్రీట్ ఫుడ్ కి అయితే తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఈ ప్లేస్ ఏంటి అని అనుకుంటున్నారా? మెహదీపట్నం ఐడియా ఉందా? మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ పక్కనే ఉన్న స్ట్రీట్ అండి. ఇక్కడికి అందరూ వచ్చి 6 o'clock నుండి నైట్ 12 o'clock వరకు స్ట్రీట్ ఫుడ్ ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు కూడా స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్ ని విజిట్ అవ్వండి. స్ట్రీట్ ఫుడ్ అనగానే రోడ్డు మీద తింటాము, రోడ్డు మీద తినడానికి కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళకి కూడా మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. ఇక్కడ మొత్తం ఫుడ్ కోర్ట్ ఏరియా కనిపిస్తుంది. పక్క సైడ్ మొత్తం మనకి కూర్చొని సిట్టింగ్ ఏరియా లాగా కంఫర్టబుల్ గా బెంచెస్ అయితే అరేంజ్ చేశారు. సో స్ట్రీట్ ఫుడ్ లో ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా మన ప్రైవేట్ స్పేస్ ని కూడా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఒక్కొక్క స్టాల్ ని చూస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ వెరైటీస్ ని టేస్ట్ చేపిస్తాను, రండి. సో ఫస్ట్ స్టాల్ అయితే మనకి క్యాండీ అయితే కనిపిస్తుంది. ఈ క్యాండీని చూడగానే మనకి ఒక సాంగ్ గుర్తుకొస్తుంది, పీచు మిఠాయి ₹1, నువ్వు కొరికిస్తే దాని విలువ ₹1,00,000. సో అంత కాస్ట్లీ అయిన పీచ్ మిఠాయిని మనము ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది కనుక్కుందాం పదండి. సో క్యాండీ లోపటికి అయితే వచ్చేసాం. క్యాండీ మేకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే క్లియర్ గా అయితే ఉంది. దీంట్లో చక్కెర వేసి క్యాండీని ప్రిపేర్ చేస్తారంట. भैया आप रेडी है? जी हो। कैसे बनाते हैं बोलते हैं? ठीक, अभी 1 मिनट बता। हाँ। ये पहले शक्कर आ गया। चक्कर 1 मिनट बताए। हाँ। ये शुगर अंटी ఒక पिंक कलर कुछ कलर ऐड किया? नहीं, खाली कलर है इसमें ऐड। हाँ, कलर ऐड हो गया, शक्कर है, చక్కెర और కలర్. बस। సో షుగర్ ఇంకా కలర్ ని కొంచెం యాడ్ చేసి మనకి ఇట్లా రంగోలీ కలర్ అంటారు కదా, హోలీ కలర్ లో అలా మనకి పీచ్ మీట్ అయితే రెడీ అవుతుంది. ఫస్ట్ చక్కెర అనేది వేయాలంట, అంటే షుగర్ వేసుకోవాలి. ఓకే, వేసేద్దామా? डाल दो इसमें। మీరు डाल सकते हैं? डाल। ఓకే, ఇదర్ डालना है. ఓకే, ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అందులో వేసేసేయాలి. ఓకే, कितना कप्स डालना है? बस हो गए। हो गए, एक कप एक. సో నా కోసం ఒకటి చేస్తున్నారు కాబట్టి ఒకటైతే చేసి చూపిస్తున్నారు స్పెషల్ గా. సో అప్ మిషన్ ఆన్ करना है. हां, मशीन ऑन करना। ये మిషన్ కా స్విచ్ ఇదరే. हाँ। సో ఏం లేదండి, మంచి చక్కెర ప్లస్ కలర్ కొంచెం యాడ్ చేసుకొని క్యాండీకి ఒక సెటప్ అయితే అరేంజ్ చేశారు. దీనికి ఒక మిషన్ ఉంది. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి క్యాండీ అనేది మంచిగా స్మూత్ గా స్పాంజీగా వస్తుంది. एक ताड़ी लेके आता हूं। ఓకే, తాళి ताड़ी आ गया। ये स्टिक है. हां, स्टिक। ये ये आपका स्टिक इसको बनाने के लिए बनाने का है। ये मशीन ऑन हो गया। मिशन ऑन है गए. ओके, पीच मिठाई कैसा होगा, कितना टाइम लगता है बोल के मैं पूछी. मतलब 1 मिनट टाइम लगता 1 2 3 मिनट. ओके, इधर का कस्टमर्स कितने टाइम में आते हैं? बस 1-2 आते रहते हैं और बाकी बात पूरे गली भरने में 11 बजे लगता 11 बजे तक रहते हैं. 1 बजे तक दुकान खुले रहता और 11 बजे पूरे कस्टमर आता। पूरा स्ट्रीट बोले तो इधर तक वो एंड तक आपकी शॉप से पूरा? जी हो। हाँ हो. एक पिच मिठाई कितना का कितने में देती है? 30 रुपीस। 30 రూపీస్. ఓకే, సో నేను అన్నట్టుగానే స్ట్రీట్ ఫుడ్ అన్నాను. సో మన ఫస్ట్ బడ్జెట్ 30 రూపీస్. 30 రూపీస్ లో మనకి పీచ్ మిఠాయి అయితే రాబోతుంది. అంటే ₹1,00,000 విలువైన పీచ్ మిఠాయి అయితే మనం తినబోతున్నాము. సో మీరు చూస్తున్నట్లయితే లేయరింగ్ అయితే ఫామ్ అయిపోతుంది. స్మాల్ థిన్ ఫైన్ స్ట్రక్చర్ అయితే ఉంది కదా, అదైతే ఇప్పుడు మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ये थिन लेयर है ना? हाँ, वो आ रहा। अब उसमें ताड़ी में लपेटना पड़ता है। अच्छा, आप ही लगाओ क्योंकि मेरे को नहीं मालूम है. ओके, आहा, चक्कर का स्मेल ऐसा है. టెంప్టోరా. ఎంత స్వీట్స్ తినొద్దు, స్ట్రీట్ ఫుడ్ బయట తినొద్దు అని అనుకున్నా కూడా ఇట్లాంటి స్ట్రీట్ ఫుడ్ దగ్గరకు వచ్చినప్పుడు మన కడుపు మన నోరు అస్సలు ఆగదు. दैट्स कॉमन. आप स्ट्रीट फूड क्या पसंद है? स्ट्रीट फूड में कितने साल से काम कर रहे हैं इधर? ये 1 साल होने वाला है। 1 ईयर हो गए. ఓకే, పూరా కా పూరా స్టూడెంట్స్ ఆ జాతా హై నా ఇధర్. మాక్సిమం ఇక్కడికి ఎక్కువగా స్టూడెంట్స్ వస్తుంటారు. పక్కనే జేఎన్ఎఫ్జి కాలేజ్ ఉంది అండ్ దీని వెనకే మనకి పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ కాలేజ్ కూడా ఉంది. కాబట్టి పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా వస్తుంటారు. సో వీరైతే మంచిగా వేడిగా గరం గరం కొంచెం వేడిగా ఉంది. ये आपका पूरे हो गए। पूरे हो गए? जी। ये
ఓకే థ్యాంక్ యూ భయ్యా. వెల్కమ్. సో చూసారు కదా పీచ్ మిఠాయి అయితే రెడీ అయిపోయింది, దీన్ని తినేద్దాం. సో చూడండి ఎంత స్మూత్ గా ఎంత సాఫ్ట్ గా లేయర్ లేయర్ ఎలా వచ్చిందో. ఇలా తిని ఆహా ఇలా మెల్ట్ అయిపోయింది. ఇంకా ఒక్కటే ఒక కప్ షుగర్ లో ఇంకా అవుతూనే ఉంది. మనకైతే పిచ్ మిఠాయి రెడీ అయిపోయింది. స్ట్రీట్ ఫుడ్ లో మనం నెక్స్ట్ అయితే మసాలా కూల్ డ్రింక్ అంట. సో స్ప్రైట్, మజా, ఫ్యాంటా ఇలాంటి బ్రాండ్స్ ఉన్నాయి, మళ్ళీ మసాలా కూల్ డ్రింక్ అంటున్నారు. ఏ విధంగా తయారు చేస్తారు ఏంటి అనేది ఇక్కడ ఒక భయ్య అయితే ఉన్నాడు. నమస్కారం భయ్య. నమస్తే. సో ఇంత చిన్న పిల్లగాడు కనిపిస్తున్నాడు కానీ ఒక్కటేసారి 10 కూల్ డ్రింక్లు మసాలా కూల్ డ్రింక్లు చేసి ఇచ్చేస్తున్నారు. సో ఫాస్ట్ గా చేసేస్తున్నారు. ఏంటి మసాలా కూల్ డ్రింక్ ఎలా చేస్తారో కనుక్కుందాం. మసాలా కూల్ డ్రింక్ कैसे बनाते हैं आप बोलो. मसाला डालते हैं इसमें, मसाला चाट का मसाला है. आइस डालते हैं, आइस डालने के बाद मसाला डालते हैं इसमें. ఏ గ్లాస్ మే ఫస్ట్ అయితే ఒక గ్లాస్ లో ఐస్ క్యూబ్స్ అయితే తీసుకున్నారు. దాని లోపట मसाला डाल. 1 చెమచ్, हाँ 1 చెమచ్ అంటే ఒక స్పూన్ మసాలా చాట్ మసాలా వేసారు. దాని తర్వాత కొంచెం పుదీనా, पुदीना. అంటే పుదీనా కూడా మంచి. ఏ आपके स्टॉल का स्पेशल है कुछ आप न्यू आइटम है. नहीं ये पहले से बन रहा है. पहले से అంటే हाँ. ముందు నుండే ఉందంట. సో ये कूल ड्रिंक क्या बना रहे हैं अब, स्प्राइट वाला और थम्स अप. स्प्राइट बना रही है, ये Sprite. मसाला स्प्राइट है. मसाला स्प्राइट. ओके हाँ मसाला स्प्राइट. ఇప్పుడు ఈ లెమన్ ని ఇందులో నిమ్మకాయని జ్యూస్ ని కలెక్ట్ చేసి ఇందులో వేయడమే. సో స్ప్రైట్ లెమన్ మసాలా కాబట్టి వేసేస్తున్నాను. ఇస్మే డాలో భయ్యా. అప్పుడెప్పుడో చిన్ననాటి టైంలో ఇలాంటి సీసాలు చూసాను, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. స్ప్రైట్ ఇస్మే డాల్నా హై. हाँ डालना है, ऐसे ओपन करना, ఓకే इसमें डाल देना. ఓకే చల్లని కూల్ డ్రింక్ సమ్మర్ స్పెషల్ మసాలా కూల్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం ఈ బబుల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి మళ్ళీ ఈ స్ప్రైట్ ఏదైతే ఉందో కూల్ డ్రింక్ ఏదైనా మనం కూల్ డ్రింక్ యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇలా యాడ్ చేసేసుకొని ఈ ఎండాకాలంలో ఈ హాట్ సమ్మర్ నుండి తప్పించుకోవాలనుకుంటే ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగాల్సిందే. సో మంచి మసాలా అయితే మిక్స్ అయిపోయింది అండ్ ఐస్. ఆహా ఇది తాగితే ఒక వేరే సెటప్. సో దీన్ని ఒక మంచి సో ఇందులో స్ట్రా వేసుకొని తాగించడం. ఓకే సో అంతే అండి, రెడీ అయిపోయింది చల్లని కూల్ డ్రింక్. సో మీరు కూడా ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ప్రైస్ కూడా కనుక్కుందాం. ప్రైస్ కిतना है. 40 రూపీస్. సో మనము 40 రూపీస్లో మంచి స్ట్రీట్ ఫుడ్ అయితే చూసాము. అండ్ ఈ సమ్మర్ స్పెషల్లో అయితే చూసాం కదా మసాలా కూల్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఒకసారి టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉందో. ఆహా మంచి సోడా, కడుపు అంతా చల్లగా అయిపోయింది. ఈ టైంలో ఫుడ్ కంటే ఎక్కువగా డ్రింక్స్ ఎన్నున్నా అలా తీసుకోవాలనిపిస్తుంటుంది. అండ్ ఎవరైతే డీహైడ్రేషన్ తో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళైతే తప్పకుండా తాగండి. ఎందుకంటే ఈ హాట్ సమ్మర్ లో అందరూ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మన బాడీలో కొంచెం వాటర్ క్వాంటిటీ పెరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి ప్రాపర్గా ఈ ఎండలో తిరగగలుగుతుంటాం. సో నెక్స్ట్ స్టాల్కి అయితే వచ్చేసాము. ఈ స్టాల్లో కాఫీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందని విన్నాను. సో దానికోసమే ఇక్కడి వరకు వచ్చి ఈ స్టాల్లో ట్రై చేయాలని అయితే రెడీగా ఫిక్స్ అయిపోయేసి మరీ వచ్చాను. ఇక్కడ భయ్య కూడా రెడీ అయిపోయాడు. కాఫీతో పాటు ఏ ఐటమ్స్ ఉంటాయో కనుక్కుందాం. భయ్యా ఏ కాఫీ షాప్ है ना, इसमें कॉफी है और कुछ वगैरह कुछ है जी. क्या है. इसमें मॉकटेल है, हाँ मॉकटेल, कोल्ड कॉफी है, हॉट कॉफी है, मिल्कशेक है. ओके. हाँ ये पूरा का पूरा मेहदीपट्टनम मासप्टाइन का स्ट्रीट है ना, हाँ. बहुत फेमस है. आपके शॉप में कौन सी आइटम ट्राई करना मस्त ट्राई करना आइटम ब्राउनी क्या. ब्लेंड. ब्राउनी ब्लेंड. ఓకే సో బ్రౌనీ బ్లాండ్ మస్ట్ ట్రై ఐటమ్ అంట. సో అది ట్రై చేయించుకొని టేస్ట్ చేసేద్దాం. हमारे लिए हमारा ऑडियंस के लिए आप बना सकते हैं. हाँ. अच्छा సరే ప్రాసెస్ ఏంటి ఎలా చేస్తారో కనుక్కుందాము చూసేద్దాం కూడా. ఓకే ఇधर बनाते
అంటే అక్కడ కాఫీ మిషన్ ఏదైతే ఉందో దాన్ని కాఫీ పౌడర్ ని కలెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ కాఫీ ఏదైతే ఉందో దీన్ని మంచిగా సాఫ్ట్ గా ట్యాప్ చేసుకోవాలంటే దీన్ని ఏదైతే కాఫీ పౌడర్ తీసుకున్నామో కలెక్ట్ చేసుకుంది దాన్ని మంచిగా స్మూత్ గా ఫైన్ టెక్స్చర్ రావడానికి మనం ఎంత గట్టిగా ట్యాప్ చేసి ప్రెస్ చేస్తే అంత స్మూత్ ఫైన్ టెక్స్చర్ లో వస్తుంది. సో కాఫీ తాగే వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది, ఎందుకంటే మంచి మంచి కాఫీస్ తాగుతూ ఉంటుంటే ఎంత ఫైన్ గా ఉంటే అంత టేస్టీగా అనిపిస్తుంటుంది. సో కొంచెం కాఫీ మిషన్ చూసారు కదా, సో మనకి కాఫీ అయితే పౌడర్ రెడీ అయిపోయింది. ये क्या है? इसमें आइसक्रीम डाल। आइसक्रीम भी डालते हैं? ओके, कॉफी लो आइसक्रीम కూడా. कौन सी फ्लेवर बहुत डालते हैं, यूज करते हैं? वनीला। वेनिला. अब मिक्स करते हैं. ఓకే, మంచి కాఫీ ఫైన్ టెక్స్చర్, అందులో మంచి ఐస్ క్రీమ్. కాఫీ లవర్స్ కి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. సో ఇది ముఖ్యంగా అయితే కాఫీ లవర్స్ కోసమే. సో ఇప్పుడు ఇందులో చూస్తున్నట్లయితే ఇందాక కాఫీ పౌడర్ కలెక్ట్ చేసుకుని కొంచెం పాలు వేసుకొని మనకి టెక్స్చర్ లో అయితే వచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ మనకి వెనిలా ఐస్ క్రీమ్ అయితే ఉంది. దీని రెండు కలిపి ఏ విధంగా తయారు చేస్తారు చూద్దాం. ఇదేమో వేడివేడిగా ఉంది, ఇదేమో చల్ల చల్లగా ఉంది. ये पूरा गरम है, ये पूरा ठंडा है. कैसे बनाते हैं? इसमें डाल। हाँ, ये डाल। हाँ। ओके ओके ओके, ये ग्राइंड करना है. ఓకే, ఏం లేదండి, వేడి వేడి కాఫీని మంచి వెనిలా ఐస్ క్రీమ్ లో గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఆ ఫైన్ టెక్స్చర్ కూడా వస్తుంది అండ్ కూల్ గా తినొచ్చు అని అంటున్నారు. సో వేడిగా చల్లగా ఏంటి అని కంగారు పడ్డాను, బట్ ఫైనల్ అవుట్పుట్ చూసాక చెప్పండి మేడం అని అంటున్నారు. సో ఫైనల్ అవుట్పుట్ ఏంటో చూద్దాం. ఓకే, అంతే. ఓకే, మంచి థిక్ పేస్ట్ అయిపోయింది. వావ్, జున్ను అంటాం కదా, సేమ్ జున్ను గుర్తుకొచ్చింది. ఓకే, ఇప్పుడు తయారీ అంతా ఈయన చేసేసాడు. ఇప్పుడు దీన్ని అందంగా చూపించడానికి, అందంగా కస్టమర్ ని అట్రాక్ట్ చేయడానికి అయితే వాళ్ళ మాస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. సో స్టీమ్ చేసిన గ్లాస్ అయితే రెడీగా ఉంది. దీంట్లో ఎలా తయారు చేస్తారు చూద్దాం. చాక్లెట్ సిరప్. వావ్, ఓకే, రెడీ అయిపోయింది. సో ఇందాక చెప్పిన పేరేంటి? ఏ నామ్ క్యా నామ్ హై ఇస్కా? ब्राउनी ब्लेंड। బ్రౌనీ బ్లెండ్. ఓకే, బ్రౌనీ బ్లెండ్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఆహా, చల్లగా మంచి చాక్లెట్ కాఫీ ఫైన్ స్ట్రక్చర్ తో ఉంది. దీన్ని ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం పదండి. సో ఇందాక ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మీ అందరికి చూపించాను కదా. సో మంచి స్ట్రీట్ ఫుడ్ని తీసుకొని అయితే ఈరోజు వచ్చాను. అండ్ ఇవన్నీ మినిమం 100 రూపీస్ బడ్జెట్లోనే మనకి స్ట్రీట్ ఫుడ్ అయితే దొరికిపోతుంది. సో ఎవరైతే బడ్జెట్లో చూసుకోవాలి, అందులో స్ట్రీట్ ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకైతే మెయిన్లీ వాళ్ళ కోసమే ఫోకస్ చేసి ఈ స్ట్రీట్ ఫుడ్ అయితే చేస్తున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, అడ్రస్ మర్చిపోకుండా మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ బ్యాక్ సైడ్లోనే ఈ GHMC స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంది. ఈ లేన్ ఫస్ట్ నుండి లాస్ట్ ఎండింగ్ వరకు ఈ స్ట్రీట్ ఫుడ్ అయితే ఐటమ్స్ చాలా అంటే చాలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం వీలైనంత వరకు అన్నీ మీకు చూపించడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. సో అందులో ఫస్ట్ ఇది అయితే ట్రై చేద్దాము. చూస్తున్నారు కదా, చల్లగా. ఆహా, కాఫీ లవర్స్ కి మస్ట్ ప్లేస్, మస్ట్ ఐటమ్. సో అందరూ ఖచ్చితంగా ట్రై చేయాలి, అంత బాగుంది. సో సమ్మర్ టైంలో కూల్గా ఈవినింగ్ టైంలో ఇలాంటి చల్లటి కూల్ డ్రింక్స్ తాగితే ఉంటుంది ఆ మజానే వేరప్ప. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ ప్లేస్కి వచ్చేసేయండి, ట్రై చేయండి. అండ్ ఇది చాక్లెట్ బ్లెండ్. సో ఇది ఆర్డర్ చేసుకోండి, ఎలా ఉందో కూడా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. డెఫినెట్లీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో
కూల్నెస్ కి నా మాటలు కూడా రావట్లేదు, అంత అద్భుతంగా ఉంది. సో నెక్స్ట్ ఐటమ్ కూడా ట్రై చేద్దాము. ఈ షాప్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ చాక్లెట్ లో ఒక 100 ఐటమ్స్ ఉంటే 100 ఐటమ్స్ ని వీళ్ళు ఓపిక్ గా రెడీ చేయడానికి, కస్టమర్స్ ని మంచిగా హ్యాపీ చేయడానికి అయితే వీళ్ళు చూస్తున్నారు. సో మీకు నచ్చిన ఐటమ్ ని మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. సో నేనైతే నాకు నచ్చిన ఐటమ్ ని చూపించాను కదా. సో నెక్స్ట్ ఐటమ్ కి చూద్దాం. సో నెక్స్ట్ స్ట్రీట్ ఫుడ్ లో మన దగ్గర అయితే మాక్టైల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయని అంటున్నారు. మాక్టైల్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ ఫ్లేవర్స్ ఉన్నాయో వాటి మాటలో తెలుసుకుందాం. नमस्ते। मॉकटेल्स में क्या क्या फ्लेवर्स है? मॉकटेल्स में ग्रीन एप्पल है, ब्लू मिंट है, और वो ब्लू मिंट और ग्रीन एप्पल है, स्ट्रॉबेरी है, ब्लैक करेंट है, लेमन आइस टी है, लेमन टी है। ఓ బాత్ హై, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో మంచి కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అని పిల్లలకి ఆడుకుంటూ ఇలా కలర్ చూస్తుంటే ఇంకెక్కువ ఇంట్రెస్ట్ వస్తుంటది తాగాలని లేదా కొనుక్కోవాలని. సో ఇంత మంచి అట్రాక్టివ్ కలర్స్ లో అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో మనం చూస్ చేసుకున్న కలర్ అయితే బ్లూ కలర్ బోలో తో క్యా హై? బ్లూ మింట్. ఓకే, సో మన కోసం, మన ఆడియన్స్ కోసం బ్లూ మింట్ ని అయితే తయారు చేయమని చెప్తాము. సో हमारा ऑडियंस के लिए आप ब्लू मिंट बना सकते हैं? हाँ, बना सकते हैं। ये फेमस भी है? हाँ, फेमस भी है ब्लू मिंट। ఓకే, సో చాలా ఫేమస్ కూడా అంట. మనం అనుకోకుండా కలర్స్ చూసేసరికి అందులో బ్లూ కలర్ మనకి బాగా నచ్చేసింది. సో దాని తయారీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఈ గ్లాస్ లో అయితే మనకి బ్లూ మింట్ అయితే రెడీ చేసిస్తారు. సో ఎవరికైనా పార్సల్స్ కావాలి అనుకుంటే ఇలా పార్సల్ కూడా చేస్తారు. అండ్ పక్కనే స్టాల్స్ కి పక్కనే మనకి ఫుడ్ కోర్ట్ ఏరియా కూడా ఉంది. హ్యాపీగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వచ్చి పీస్ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తినేయచ్చు, తాగేయచ్చు. సో రెడీ? ओके, आपकी नाम क्या है भैया? मोहम्मद राव। यस, मोहम्मद राव। ओके, ओके, मंची पीसेस लेमन उसमें डालना है। ओके, क्या डालना है आप? लेमन और आइस क्यूब। आइस क्यूब किधर है? हाँ, मैं ले लेता हूँ। ओके, आइस क्यूब्स। ఓకే, డన్. ఏం లేదండి, నిమ్మకాయ హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేశారు, లెమన్ కూడా వేసేసారు, అందులో 2 ఐస్ క్యూబ్స్ వేసారు, బ్లూ మింట్. यस, इतना डाला तो इधर तक आ जाता. ओके, सोडा. ओके, मिक्स करना है. आहा, चिल्लो. आपका पसंद का मेरा पसंद का ही आपको पसंद खिला रहा हूँ। ఆయన ఇష్టంనే మనకి తాగిపిస్తున్నారంట. సో రెడీ హోగా? यस, స్ట్రా దేనా है। సో ఏం లేదండి, తన ఫేవరెట్ ని మన ఫేవరెట్ చేసేసారు. సో ఉస్కా ఫేవరెట్ మొహమ్మద్ రావ్ కా ఫేమస్ బ్లూ మింట్ నేను ట్రై చేస్తున్నాను. సో ఎలా ఉండబోతుంది? कैसा लगता है देखने में भी? देखने में भी अच्छा है, पीने में भी अच्छा। आप देख पी के आपके फॉलोअर्स को बोलिए सब। ఆహా, మంచి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. తాగి చెప్పండి, ఆ తర్వాతనే మాట్లాడండి అని అంటున్నారు. సో అలా అన్నప్పుడు మనం తాగకుండా ఉంటామా? ఖచ్చితంగా ట్రై చేసేద్దాం. అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చా ఏమంటాడా అని, కానీ ఏమనలే. అంటే ఆయన కాన్ఫిడెంట్ లెవెల్ అలా ఉంది. మరి బాగుంది, కానీ అలా ఇస్తే ఏమనుకుంటారు? తెలుగు అర్థం కావట్లేదు కదా? అమ్మో, అర్థమవుతుంది. మే బోలితి ఏ. ఓకే, బాగుంది బోలతో. అరే హిందీ రాదన్నాడు, మంచిగా తెలుగు వచ్చు, హిందీ వచ్చు, కొంచెం కాదు, మంచిగా వచ్చు, మంచిగా ఉంది. అండ్ కాన్ఫిడెంట్ గా ఆయనకు నచ్చిన రావ్ కి నచ్చిన డ్రింక్ ఇది బ్లూ మింట్, ఖచ్చితంగా ట్రై చేయాలని అంత కాన్ఫిడెంట్ గా, అంత బల్ల కొద్ది మరి చెప్తున్నాడు. ఈ షాప్ కి వచ్చి ట్రై చేయకుండా అస్సలు వెళ్ళకండి. సో చాలా అంటే చాలా బాగుంది. సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ లో
వెజ్ కి పులి స్టాప్ పెట్టి నాన్ వెజ్ సైడ్ కి అయితే వచ్చేసాను. నాన్ వెజ్ స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి, ఈ మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ ఈ స్ట్రీట్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో కనుక్కుందాం. నమస్తే. नमस्ते मैडम, क्या बना रहे हैं? ये पत्थर का गोश्त है मैडम। पत्थर का गोश्त, जी हाँ। ओके। ये स्टीम कर रहे हैं? जी हाँ, नहीं ये कच्चा गोश्त है मैडम। कच्चा। ये कच्चा गोश्त जो है ना, इसके ऊपर डाले तो इसके ऊपर बन जाता है ये क्या क्या मिक्स कर रहे हैं? इसके अंदर मसाले रहते हैं मैडम। हम्म। काली मिर्च रहती, इलायची रहती, शाजीरा रहता, धनिया पाउडर, जीरा पाउडर। रेडीमेड मिक्स करके इधर आके जी हाँ, बनाते हैं। जी हाँ। कितने साल से बना रहे हैं आप? मैडम हमारा तो जो है ना 20-22 साल से है ये। क्योंकि पत्थर का गोश्त बोले तो हैदराबाद में कितने गली में घूमे तो नहीं नहीं नहीं, नहीं मिलता। ये हमारा ये खानदानी है मैडम। हाँ। सुने, ये रिलेशन में जितना भी हमारे खानदान वाले हैं, या पत्थर का गोश्त का रिलेशन का ही रहता हमारा। ओके, पूरा का पूरा हैदరాబాద్ में हैदराबाद में ఫ్యామిలీ जी हाँ, जी हाँ। ఓకే, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్ మాత్రమే చేస్తారంట ఇది जहाँ ఫస్ట్ कोयले पे काम होता वहाँ पर हमारा ही होता। ఆహా, जो लकड़ी का गैस के ऊपर होता वो हमारा नहीं है। ఈ సెటప్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళది మాత్రమే అంట, వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే అంట. ఇక మిగతాది ఏదైతే స్టీమ్ వాడడం డిఫరెంట్ గా ట్రై చేయడం అదంతా వేరే వాళ్ళ స్టైల్. आपका स्टाइल पुराना स्टाइल है ना? ये पुराना स्टाइल है। कितना साल है ये जो है ना हमारे जो है ना तीसरी पीढ़ी है मैडम। ओके, थर्ड डेकेड, थर्ड जनरेशन। जी हाँ, अपने पास जो है ना मलाई कबाब है, रेशमी कबाब है। रेशमी कबाब, हाँ, ये रेशमी कबाब है, देखिए। ఓకే. शीख कबाब है, बोटी कबाब है। సో ఇదంతా డిఫరెంట్ ఉన్నాయి. సో ఒక్కొక్క సెక్షన్ ఉంది, ఒక్కొక్క సెటప్ ఉంది. సో చాలా వింటూ ఉంటాం కబాబ్ అంటే ఏంటి, అసలు కబాబ్ ఎలా తయారు చేస్తారు ఏంటి అనిపిస్తుంది. కానీ స్ట్రీట్ ఫుడ్ లో కితనే మే దేతే? ये 350 रुपीज प्लेट है मैम मटन का। మటన్ కా 350 जी రూపీస్. हाँ, चिकन का 250 है। ఓకే, సో చికెన్ అయితే 250, మటన్ అయితే 350 అంటున్నారు ప్లేట్. సో మంచి ఫ్రెండ్స్ తో వచ్చి ఫ్యామిలీతో వచ్చే ఉంటే మంచి సెట్. సో నాన్ వెజ్ లవర్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే నాన్ వెజ్ రేట్ కూడా పెరిగిపోయింది. మటన్ ఎక్కడికో బలుకుతుంది. బంగారం కొనడం ఈజీ అయిపోయింది కానీ మటన్ కొనడం కష్టం అయిపోయింది నా దృష్టిలో. ఎందుకంటే యాజ్ ఎ ఫుడ్ లవర్ ఇక నాన్ వెజ్ తినకుండా ఉంటామా? నాన్ వెజ్ తినక ఉండము, గోల్డ్ అయినా కొనుక్కోకుండా ఉంటానేమో కానీ ఫుడ్ మాత్రం ప్రసక్తే లేదు, తినడమే. సో రెడీ అయిపోయింది, మంచి ప్లాటర్ లో ఆనియన్స్ నిమ్మకాయతోని రెడీ చేసేసినారు. चिकन टिक्का है। చికెన్ టిక్కా మంచి ప్లాటర్ అంట. మనకి గోష్ ఉంది, चिकन मलाई रेशमी कबाब, రెష్మి కబాబ్, అలా चिकन मलाई कबाब। చికెన్ మలై కబాబ్. ఈ ప్లాటర్ మొత్తం రెడీ అయిపోయింది మొత్తానికైతే. ఈ ప్లాటర్ కిतना భయ్యా? ये 800 का है। ఓకే, 800 ప్లాటర్ లో నేనంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కానీ మీరు తీసుకుంటే కొంచెం మంచి క్వాంటిటీలో ఫుడ్ వచ్చేస్తుంది. సో మంచి టేస్ట్ చేయడానికి తీసుకున్నాను అంటేనే ఇంత ఇచ్చారంటే నిజంగా 800 రూపీస్కి ఇంత పెద్ద ప్లాటర్ ఇస్తున్నారంటే వర్త్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇందులో రెష్మి కబాబ్ ఉంది, చికెన్ కబాబ్ ఉంది, మలాయి కబాబ్ ఉంది, అందులో పత్తర్ కా గోష్. సో 4 డిఫరెంట్ ఐటమ్స్ మంచి ఆనియన్స్తో లెమన్తో ఇలా ఆనియన్ తీసుకొని అందులో నిమ్మకాయ ఇలా స్టీజ్ చేసుకొని టూత్పిక్ పెట్టుకొని. సో చూసారు కదా ఇవాల్టి స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ చాలా అంటే చాలా వరకు కవర్ చేసేసాము. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే లచ్చా పరాటాతో కూడా ఇస్తున్నారంట. సో మనకి అన్ని ఐటమ్స్ అయితే ఇందులో కవర్ అయిపోయింది. స్వీట్, క్యాండీ, అలాగే మనకి కాఫీ, జ్యూస్, కాక్టైల్స్, మంచి చికెన్, నాన్ వెజ్, మటన్ ప్లాటర్ కూడా అవైలబుల్ గా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ లో అయితే ఉంది. మీరు కూడా స్ట్రీట్ ఫుడ్ ని ట్రై చేయాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, మాసప్ ట్యాంక్ స్ట్రీట్ వెనకాలే ఉన్న ఈ స్ట్రీట్ మొత్తంలో మనకి స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఈ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో చూసారు కదా ఇవాల్టి స్ట్రీట్ ఫుడ్ మన ఏబిఎన్ ఇండియన్ కిచెన్ లో. మరో స్ట్రీట్ ఫుడ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. సైనింగ్ ఆఫ్.